అసలు నేను ఊపిరి కూడా పీల్చట్లా వచ్చేటప్పుడు చాలా రిలీఫ్ ఉంది. చెప్తున్నాడు మావాడు ముందుకు. ఊరే నాయన ఏంద్రా బాబు ఎంత చీకటిగా ఉంది. బలి ఊగుతున్నారు బండి. ఉరియమ్మ బండి. హాయ్, ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు ఏలూరు అయితే బయలుదేరాము. ఏలూరులో మాకు చిన్న ఈవెంట్ వచ్చింది. సో ఏలూరులో మాకు ఒక చిన్న ఈవెంట్ వచ్చింది. మేము మొత్తం డెకరేషన్ సామాన్లన్నీ తీసుకొని మేమైతే ఏలూరు అయితే బయలుదేరాము. నరే బలి ఊగుతున్నారు బండి. ఉరియమ్మ బండి. రథ పెంచి రోయ్ అమ్మడి బాగుంది. మనకి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. అసలు నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అనమాట ఇది. ఎందుకంటే చుట్టూ వాటర్, ఎటు చూసినా వాటర్ కనపడతాయి మనకి కేరళలో ఉన్నట్టు. ఇదంతా లేక్ అనమాట. ఎక్కడి నుంచి ఆడుందో తెలియదు, చాలా దూరం లేకు. ఈ లేక్ పక్కనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో మనం ఒక చర్చిలో డెకరేషన్ అయితే చేయబోతున్నాం, ఒక చిన్న ఈవెంట్ అనేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చ్ ఎలా ఉంది, ఈవెంట్ ఎలా చేస్తాం, మన డెకరేషన్ ఎలా చేస్తాం అనేది కూడా చూపిస్తాను ముందు. సో చూడండి, ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా వెనక చాలా రకాల పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు అయితే చాలా బాగున్నాయి. ఒకటి నా కాలు వరకు ఉన్నాయన్నమాట. ఒకటి అంత పెద్ద పక్షులు ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ ఉంటాయంట. ఇది మొత్తానికి లేక్ అయితే చూడండి. చెప్పిన విలేజ్ అయితే అది. అక్కడ మీకు టవర్ కనపడుతుంది కదా, అది విలేజ్. మనం అక్కడికి వెళ్ళాలి. ఈ వే వచ్చేసరికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వే అంతా రీసెంట్గా వేసారంట. ఇంతకుముందు అసలు వే ఉండేది, మొత్తం గతుకులు ఉండేదంట. సో ఇదంతా కొల్లేరు లేక్ అనమాట. ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం ఇదంతా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడేమో మనకి ఐలాండ్ లాగా ఒకటి ఉంది, అక్కడ చాలా పక్షులు ఉన్నాయి. సో ఇక్కడ కేరళ లాగా మంచి బోటింగ్ పెట్టి మంచిగా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇటువైపు మళ్ళీ ఇంకోటి చెరువులు అనమాట, ఇవన్నీ చేపల చెరువులు. ఇటువైపు కొల్లేరు లేకు. ఆ మధ్యలో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లోనే ఇప్పుడు మనం ఈవెంట్కి వెళ్తున్నాం. చూద్దాం. మనోడు అడుగుతున్నాడు కొంచెం ఆడదాకా బోటింగ్ ఏమన్నా చేస్తామని. తనేమో ఇంజిన్ లేదు, నేనే మొత్తం నెట్టాలంటున్నాడు. చూడాలి మరి. ఇక్కడ ఎవరు లేరు ప్రెసెంట్ బోటింగ్ వాళ్ళు. ప్రెసెంట్ వెళ్ళిపోయారు అందరూ. చూద్దాం. తనకైతే బోట్ అయితే ఎక్కాము. ప్రెసెంట్ ఆడదాకా తీసుకెళ్తున్నాడు బాబాయ్. చూద్దాం ఎలా ఉంటుందో. మన ఆటో ఆడ పెట్టాము. వెళ్ళిపోదా అసలు నేను ఊపిరి కూడా పీల్చట్లా. అదే కర్ర తెలిసిపోతుంది. లోతని కాదు బాబాయ్, నా భయం అసలు. ఎప్పుడు పోలా ఏం కాదు, నువ్వు కథలు మాకు రాయాను. వాడు భయపెట్టి నన్ను భయపెడుతున్నాడు ఇక్కడ. అసలు మేము కథలు కూడా కదలట్లేదు, స్ట్రైట్ గా అలాగే నిల్చున్నాం. ఏదైనా కదిలేరనుకో ఊరికినే పడిపోతాం అన్నమాట. అదే మధ్యలో కొత్త ఎంత ప్రశాంతంగా ఉంది. ఆహారం ఉండొచ్చు. మొన్న వెళ్ళొచ్చా ట్రిప్, అందుకే ఫేస్ ఎక్స్ప్రెషన్ లోపల అట్లా అవుతుంది. పోతే మంచి లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. టెన్షన్ వస్తుంది. ఎందుకురా టెన్షన్? ఆటో నడుపుతో తెలీదా, మాత్రం భయం లేదా? ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బోటింగ్, అది కూడా కొల్లేరు రివర్ లో. కోసారా మొత్తాన్ని కోసారా? నెక్స్ట్ లెవెల్ సత్య సత్య కూడా తెంగు వచ్చాము.
ఈ పూలు తీసుకెళ్తున్నాం పైకి ఫ్రెండ్స్. అన్నా వచ్చేటప్పుడు చాలా రిలీఫ్ ఉంది, వెళ్ళేటప్పుడు మాత్రం 500 స్పీడ్ మీద కొట్టుకుందన్న గుండె. ఇప్పుడు కూడా చేపెట్టి చూసుకోండి. మేమైతే ఏలూరు వచ్చాము. ఏలూరులో మా ఫ్రెండ్ వాళ్ళ చర్చ్ అనమాట ఇది. ఈ చర్చ్ మనం డెకరేషన్ చేయకముందు ఇలా అయితే ఉంది. డెకరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. మేమైతే పని అయితే స్టార్ట్ చేసాము. చూడరా బాగున్నా, గాడ్ ఆఫ్ ఈవిల్. మేమైతే వర్క్ అయితే స్టార్ట్ చేసాము. ఈ వర్క్ మేము ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ చేసాము. నైట్ అయిపోయింది. సో నైట్ అయిన తర్వాత మా వర్క్ ఎలా ఉందో మీరు చూడండి. ఇప్పుడే ఈవెంట్ అయింది. మేము మొత్తం డెకరేషన్ కంప్లీట్ చేసాం. టైం చూస్తే 11:30, 12 అవుతుంది. వెనక మా వాడు స్టార్ట్ చేస్తున్నాడు. ఇవ్వండి మనం బయట నుంచి అవుట్ లుక్ ఇలా ఉంది. సో లోపల మనం ఇప్పుడు చేస్తున్నదే. మొత్తానికి అయితే ఈ రోజు ఇక్కడ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మన ఇంటికి బయలుదేరదాం. భయంకరంగా నిద్ర వస్తుంది. అయితే ఇప్పుడు ఏలూరు నుంచి 30 కిలోమీటర్ అవతల ఉన్నాము. ఇప్పుడు మనైతే గుంటూరు నుంచి చిలకలపేట రూట్ కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు టైం చూస్తే 12 అయింది. మనం ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయితే ఇప్పటికి వెళ్ళాలో తెలియదు. ఎర్లీ మార్నింగ్ 4 అయిపోవచ్చు, 3 అవ్వచ్చు మ్యాక్సిమం. అందరూ పనుకున్నారు. సో మనం వాటిగా ఉన్నాం. చూడండి. బాయ్. అందరూ నిద్రపోయారు. సో 12 అయింది ఈ టైంకి. సో మనం ఏమన్నా మెలకుగా ఇప్పుడైతే మన ఊరికి అయితే బయలుదేరిపోదాం. మంచు కూడా పడుతుంది. చూడండి మంచు. సో ఈవెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. 12 o'clock అయింది కదా. మన ఊరికి వెళ్ళేసరికి ఎప్పుడు వస్తుంది, మన ఊరికి 3 hours జర్నీ ఉంటుంది. ఈ 3 hours జర్నీ నిద్రపోకుండా సేఫ్గా డ్రైవ్ చేయాలి. సో ఈ వీడియో వస్తే మేము ఖచ్చితంగా ఇంటికి వెళ్ళినట్టు, వీడియో రాకపోతే ఎక్కడితో ఎండ్ అయిపోయినట్టు. బాయ్, మళ్ళీ కలుద్దాం. ఫుల్ టైడ్ అయిపోయిన ఫేస్ చూస్తే అర్థమైపోతుంది కదా. బాయ్, సబ్స్క్రైబ్. లైట్ ఆపుతున్నాడు మా వాడు ముందుకు. ఊరే నాయన, ఏంద్రా బాబు ఎంత చీకటిగా ఉంది. మనం ఏడన్నాం? ఎక్కడ